ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్ పేలవ ప్రదర్శనతో పడిలేస్తూ ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 5 మాత్రమే గెలిచింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఆట తీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే మెగా వేలంలో రికార్డు ధరకు కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది లక్నో యాజమాన్యం. కానీ అతడు మాత్రం అన్ని మ్యాచ్ల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తాజాగా జరిగిన లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లోనూ కెప్టెన్ రిషబ్ పంత్ మళ్లీ నిరాశపరిచాడు. దీంతో అతడిపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్లో లక్నో బ్యాటింగ్ ఆర్డర్ మారడంపై కూడా క్రికెట్ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పంత్ 7వ నెంబర్ స్థానంలో దిగడంపై మాట్లాడుకుంటున్నారు. అయితే బ్యాటింగ్ ఆర్డర్పై పంత్ మాట్లాడుతూ పరిస్థితిని అనుకూలంగా చేసుకునేందుకు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేశాం. అబ్దుల్ సమాద్ ఈ పిచ్పై ఎక్కువ పరుగులు చేస్తాడని అనుకున్నాం. తర్వాత మిల్లర్ వచ్చాడు. మయాంక్ యాదవ్ లేని కారణంగా ఆయుష్ బదోనీని ఇంపాక్ట్ ప్లేయర్గా పంపించాం అని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే సమయంలో మ్యాచ్లో పంత్ చేతికి బ్యాండేజ్ కట్టుకొని కనిపించాడు. దీంతో అతడికి గాయమైందని, అందుకే అతడు ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ లక్నో మెంటార్ జహీర్ ఖాన్, కోచ్ జస్టిన్ లాంగర్ నిర్ణయం మేరకే పంత్ 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పైగా 7వ స్థానంలో పంత్ రావడం కూడా జట్టు ఓటమికి ప్రధాన కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.